హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎడ్ సెకండ్ ఇయర్‌కి సంబంధించిన పేపర్ 1 ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరరీ ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్‌లోని వెరీ షార్ట్ క్వెషన్స్‌ని డిస్కస్ చేస్తున్నాం. ఇది మన 6th క్వెషన్. క్వెషన్ చూడండి. మెన్షన్ 2 గోఖలేస్ క్లాజెస్ ఆఫ్ ద బిల్. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ మనకు బిల్ అంటే ఏంటో తెలవాలి. బిల్ అంటే ఏందంటే మనము ఒక విషయం పైన ఆహ్, మన ఒపీనియన్‌ని మనం డిబేట్ చేసి ఎట్లా అంటే ప్ర చెప్పడం అనమాట. దాన్ని ప్రమోట్ చేయడం. అంటే సపోజ్ ఇప్పుడు మన ఏరియాలో పొల్యూషన్ చాలా ఎక్కువ ఉందనుకోండి. మనము పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ కానీ అవన్నీ మనము అసెంబ్లీలో అవి చెప్పడం అనమాట. మాకు ఈ స్టెప్స్ కావాలి. మీరు ఈ స్టెప్స్ తీసుకుంటే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చని మనం ఫస్ట్ చెప్తాం చూడండి. దాన్ని మనం బిల్ అంటాం. ఆ బిల్ తర్వాత అదేమైతదంటే ఒకవేళ ఆ బిల్లు ఇప్పుడు రాజ్యసభ, లోక్‌సభ అట్లా మొత్తం వెళ్ళి అందరిది ఏమంటారు అందరి ఓట్స్ పడ్డాక ప్రెసిడెంట్ సిగ్నేచర్ అయిపోతది చూడండి. అప్పుడు అంటే వాళ్ళ అప్రూవల్ వీళ్ళందరి అప్రూవల్ వచ్చిన తర్వాత అదేమైతదంటే యాక్ట్ అయిపోతది. ఓకేనా. అదొక యాక్ట్ అంటే పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్. దాని తర్వాత ఏమైతది ఇప్పుడు ఆ యాక్ట్ కూడా కొన్ని రోజులకి మనం దాంట్లో అన్ని సెట్ ఆఫ్ రూల్స్ అవన్నీ పెట్టిన తర్వాత అదేమైతదంటే ఒక లా అయిపోతదనమాట. ఓకేనా. అట్లా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు దేని గురించి అడుగుతున్నారంటే మెన్షన్ 2 గోఖలేస్ క్లాజెస్ ఆఫ్ ద బిల్ అంటే గోఖలే ఒక విషయం పైన ఒక బిల్‌ని ప్రమోట్ చేసిండనమాట. దాని గురించి చెప్పిండు ఆయన. ఆ బిల్‌లో క్లాజెస్ ఏంటివి? ఏదైనా 2 క్లాజెస్ చెప్పమంటారు. క్లాజెస్ అంటే ఏందంటే మనము ఒక బిల్ గురించి చెప్పేటప్పుడు, ఒక బిల్‌ని ప్రమోట్ చేసేటప్పుడు అందులో కొన్ని పాయింట్స్ మనం మెన్షన్ చేస్తాం కదా! ఆ పాయింట్స్‌ని క్లాజెస్ అంటారు. ఓకేనా. ఇందులో వీళ్ళు ఏమడుగుతున్నారంటే ఒక 2 క్లాజెస్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. ఓకే. గోపాలకృష్ణ గోఖలే ఇంట్రడ్యూస్డ్ ఎ బిల్ టు ప్రమోట్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఓకేనా. ఒక బిల్‌ని ప్రమోట్ చేసినారనమాట. దేని గురించి? కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి ఆయన ఒక బిల్‌ని ప్రమోట్ చేసినారు. అందులో 2 ఇంపార్టెంట్ క్లాసెస్ ఏంటి అంటే కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్. Children between 6 to 10 years should receive compulsory primary education, especially in areas వేర్ మెనీ చిల్డ్రన్ వర్ ఆల్రెడీ అటెండింగ్ స్కూల్. అంటే ఏ ఏరియాస్లో అయితే పిల్లలు ఆల్రెడీ స్కూల్కి వెళ్తున్నారో అక్కడ మనం కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా. అది ఏ ఏజ్ పిల్లలకి అంటే 6 to 10 ఇయర్స్ ఏజ్ పిల్లలకి మనము కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. అది కూడా ఫస్ట్ ఏ ఏరియాస్లో చేస్తే బెటర్ అంటే ఏ ఏరియాలో అయితే పిల్లలు స్కూల్కి ఆల్రెడీ వెళ్తున్నారో అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పినారు. ఇది ఫస్ట్ ఒక క్లాజ్ అనమాట. అందులో వాళ్ళు గోఖలే ప్రమోట్ చేసిన బిల్లో ఒక క్లాజ్. సెకండ్ ఇంకో క్లాజ్ ఏంటి అంటే అటెండెన్స్ రూల్స్. అటెండెన్స్ రూల్స్ ఏం చెప్పినారంటే ద గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ షుడ్ డిసైడ్ ద మినిమం పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్స్ అటెండెన్స్ ఇన్ స్కూల్. అంటే ఒక స్కూల్లో మినిమం అటెండెన్స్ ఎంత ఉండాలి అని ఎవరు డిసైడ్ చేయాలి అంటే ద గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్. వీళ్ళు ఒక దాన్ని డిసైడ్ చేయాలన్నమాట. మినిమం పర్సంటేజ్ ఎంత ఉండాలి స్కూల్లో అని. ఇవి టూ క్లాజెస్ ఆయన ప్రమోట్ చేసిన బిల్లో. ఓకేనా. అసలు దేని గురించి ఆయన బిల్ ప్రమోట్ చేసిండు అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి. ఓకేనా. అందులో 2 క్లాజెస్ ఉన్నాయి. ఒక క్లాజ్ ఏంటి అంటే కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి, ఇంకోటేమో అటెండెన్స్ రూల్ గురించి. ఓకేనా.